Hello friends, welcome back to Rohit's Analysis. So, this session lo, in this video, we are going to look at the AI Summit. Okay na? తెలంగాణలో ఏదైతే AI Summit, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సమిట్ ఒకటి మన తెలంగాణలో జరగడం జరిగింది. ఇన్ ది సెన్స్ మన హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక సమిట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో దాంట్లో ఇట్స్ ఎ 44 పేజ్ డాక్యుమెంట్. కానీ ఆ 44 పేజెస్ డాక్యుమెంట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం తక్కువనే ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్, అది మనకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది అండ్ ఎగ్జామ్స్లో మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతోంది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది AI పవర్డ్ తెలంగాణ. అంటే మన తెలంగాణని మనం AI తెలంగాణగా మార్చబోతున్నాం. వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అవర్ తెలంగాణ. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది, మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ హైదరాబాద్లో ఏ డేట్స్లో జరిగింది అంటే దట్ ఈస్ 5th and 6th సెప్టెంబర్. ఇక్కడ చూడొచ్చు, మీకు కనిపిస్తూ ఉంది అనుకుంటున్నాను. 5th and 6th సెప్టెంబర్లో మనకు సెప్టెంబర్లో 5th and 6th డేట్స్లో మనకు హైదరాబాద్లోని HICC ఏదైతుందో, HICC హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతుందో, ఈ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 5th and 6th రోజు మనకు AI సమిట్ అనేది జరగడం జరిగింది. సో దాంట్లో మనం ఏమంటున్నామంటే AI పవర్డ్ తెలంగాణ అంటున్నాం. దట్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు గివ్ ది ఇంపార్టెన్స్ టు AI ఇన్ అవర్ తెలంగాణ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. రైట్, ఇక్కడ మనకు కనిపిస్తుంది స్ట్రాటజీ డాక్యుమెంట్ ఇంప్లిమెంటేషన్ రోడ్ మ్యాప్. అంటే ఈ డాక్యుమెంట్ అండ్ మనం తెలంగాణలో AIని ఎలా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం, ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనే దానికి ఇంప్లిమెంటేషన్ రోడ్ మ్యాప్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్లో తీసుకున్న డెసిషన్స్లో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో రైట్, ఫస్ట్ ఇక్కడ థీమ్ చూసినట్లయితే మేకింగ్ AI ఫర్ ఎవ్రీవన్. వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ విచ్ వాస్ హెల్డ్ ఇన్ హైదరాబాద్ అని క్వశ్చన్ వచ్చినప్పుడు ద థీమ్ విల్ బి మేకింగ్ AI ఫర్ ఎవ్రీవన్. వాట్ ఇస్ ఇట్? మేకింగ్ AI ఫర్ ఎవ్రీవన్. సో గోల్ చూడండి, ఇక్కడ థీమ్ ఈజ్ డిఫరెంట్ అండ్ గోల్ ఈజ్ డిఫరెంట్. సో మనం డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోవాలి. థీమ్ వేరు, గోల్ వేరు. థీమ్ ఏంటిది అని ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ది ఆన్సర్ విల్ బి మేకింగ్ AI ఫర్ ఎవ్రీవన్. అంటే ప్రతి ఒక్కరి కోసం AIని తీసుకొని రావడం. ఓకేనా? వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ AI ఫర్ ఎవ్రీవన్. తెలంగాణలో నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం AIని తీసుకొని రావడం జరుగుతుంది అనేది ఇక్కడ మనకు థీమ్ కనిపిస్తుంది, మేకింగ్ AI ఫర్ ఎవ్రీవన్. సెకండ్ వన్ చూడండి, గోల్ ఏంటంటే మేక్ తెలంగాణ ది గ్లోబల్ హబ్ ఫర్ AI ఇన్నోవేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా? ప్రపంచం మొత్తానికి గ్లోబల్ హబ్గా తెలంగాణని మార్చబోతా ఉన్నాం. మనము తెలంగాణని మార్చాలి. దేనిగా మార్చాలి? ప్రపంచానికి హబ్గా మార్చాలి. ఎటువంటి విషయంలో హబ్గా మార్చాలి అంటే AI ఇన్నోవేషన్కి సంబంధించి అండ్ AI ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన ప్రపంచానికి హబ్గా మన తెలంగాణని మార్చాలి అనేది ఇక్కడ మనకు గోల్గా కనిపిస్తుంది. థీమ్ ఏంటిది? మేకింగ్ AI ఫర్ ఎవ్రీవన్. గోల్ ఏంటి? మేక్ తెలంగాణ ది గ్లోబల్ హబ్ ఫర్ AI ఇన్నోవేషన్ అండ్ AI ఇంప్లిమెంటేషన్. ఇన్నోవేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ అని మనకు కనిపిస్తోంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ మనం తెలంగాణలో AIని ఇక ముందు చాలా బాగా యూజ్ చేయబోతా ఉన్నాం. ఇన్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ అవర్ లైఫ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అవర్ తెలంగాణ. ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మన తెలంగాణ గవర్నమెంట్ బాగా ఫోకస్ పెడతా ఉందన్నమాట. రీసెంట్గా మనం చూసినాం MSME పాలసీని చూడడం జరిగింది. ఆ MSME పాలసీ మాట్లాడినప్పుడు మనం ఏమన్నాం? వీ సెడ్ దట్ ది గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ MSMEs. దానికోసం గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది? ఒక పాలసీని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మరి మనకి ఏమర్థమవుతుందంటే గవర్నమెంట్ AI మీద కూడా ఫోకస్ పెడతా ఉంది. దానికి సంబంధించే మనకు హైదరాబాద్లో ఒక AI సమిట్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ గవర్నమెంట్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది? AIకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది. సో మరి ఈ AI తెలంగాణలో ఇంపార్టెన్స్ ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటి? ఓకేనా? తెలంగాణలోనే AIని ఇంత బాగా ఇంట్రడ్యూస్ చేయడానికి, ఇంత బాగా ఇంప్లిమెంట్ చేయడానికి గల రీజన్స్ ఏంటనే చూద్దాం. రీజన్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ AI ఇన్ తెలంగాణ. సో ఈ AIని మొత్తం ఇప్పుడు ఒక సమిట్ జరిగింది. ఓకేనా? మనకు AI సమిట్ ఏదైతే జరిగిందో ఆ AI సమిట్కి సంబంధించి చాలా మంది ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ప్లేయర్స్ రావడం జరిగింది. ప్లేయర్స్ అంటే ఇన్వెస్టర్స్. AIకి సంబంధించిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మంది రావడం జరిగింది. AIని డెవలప్ చేస్తున్న కంపెనీస్ ఏవైతున్నాయో వాళ్ళు కూడా చాలా మంది రావడం జరిగింది. అండ్ ఆల్ దోస్ పీపుల్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ AI సెక్టార్ ఇన్ తెలంగాణ.
ఓకేనా. ఈ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో అండ్ ఎవరైతే ఏఐని ఆల్రెడీ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణకి వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలి అని ఎందుకు అనిపిస్తుంది? వై డు దే వాంట్ ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అంటే దానికి మన రీజన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే రోబోస్ట్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. తెలంగాణలో ఈ ఇన్నోవేషన్కి సంబంధించి ఇప్పుడు ఏఐ అంటే ఇన్నోవేషనే కదా. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ మనకింత ఏఐ లేదు. 15-20 ఇయర్స్ బ్యాక్ వరకు ఎందుకు, 5 ఇయర్స్ బ్యాక్ కూడా మనకింత ఏఐ అనేది లేదు. ప్రజెంట్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇది పీక్ లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు ఉన్న టైంలో అది లేదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్తగా వస్తుందంటే దట్స్ అ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్, రైట్? సో మరి అటువంటి ఇన్నోవేషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్న స్టేట్ ఏంటి సార్ అంటే ఆబ్వియస్లీ ఇన్నోవేషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్న స్టేట్ దట్ ఈస్ అవర్ స్టేట్, అది మన తెలంగాణ. మన తెలంగాణలో మంచి ఎకో సిస్టమ్ ఉంది ఇన్నోవేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ టీ హబ్ తీసుకుందాం, ఓకేనా. టీ హబ్ అంటే ఏంటి? స్టార్టప్ ఇంక్యుబేటర్. స్టార్టప్స్లో ఏమొస్తుంది? స్టార్టప్లో ఏఐకి సంబంధించిన ఒక కంపెనీ పెడతా అన్నది, అది కూడా మనకు ఏఐకి సంబంధించింది పెడతా అన్నది స్టార్టప్ే. దాన్ని ఇంక్యుబేట్ చేసేది ఎవరు? మనకు టీ హబ్. మనకు టీ హబ్ ఉంది, మనకు వి హబ్ ఉంది, మనకు టీ ప్రైడ్ ఉంది, మనకు టీ ఐడియా ఉంది, ఓకేనా. ఇట్లా మనకు ఎకో సిస్టమ్, చాలా మంచి ఎకో సిస్టమ్ అనేది మన తెలంగాణలో కనిపిస్తోంది ఇన్నోవేషన్స్కి సంబంధించి. సార్ కొత్త ఇన్నోవేషన్స్ రావాలి అంటే ఏ ఇన్నోవేషన్ అయినా విల్ కమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్టార్టప్ ఓన్లీ. ప్రతి ఒక్క ఇన్నోవేషన్ కూడా ఓన్లీ స్టార్టప్ రూపంలో మాత్రమే వస్తుంది. మరి అటువంటి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసే చాలా మంచి ఎకో సిస్టమ్ ఉన్న స్టేట్ ఏంటిదంటే దట్ ఈస్ అవర్ తెలంగాణ. కాబట్టి మంచి మనకు రోబోస్ట్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ఉంది కాబట్టి ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ ప్రైవేట్ ప్లేయర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు కమ్ టు తెలంగాణ అండ్ ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ. సో అది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, మంచి పాలసీస్ ఉన్నాయి. వాట్ ఆర్ దీస్? ప్రోగ్రెసివ్ పాలసీస్. మనకు ఐసీటీ పాలసీ ఉండే ఇంతకుముందు. ఐసీటీ పాలసీ తర్వాత ఐసీటీ పాలసీ 2.0 రావడం జరిగింది. 2021 నుంచి 2026 వరకు మనకు ఐసీటీ పాలసీ 2.0 నడుస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచి ఇప్పటి వరకు? ఐసీటీ పాలసీ 2021 నుండి 2026 వరకు మనకు ఐసీటీ పాలసీ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఐసీటీ అంటే ఏంటిది? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఇటువంటి పాలసీస్ ఏవైతున్నాయో అదే కాదు, మనకు సోలార్ పాలసీ ఉంది, మనకు క్లౌడ్ పాలసీ ఉంది, మనకు ఓపెన్ డేటా పాలసీ ఉంది, నెంబర్ ఆఫ్ పాలసీస్ అనేటివి ఉన్నాయి, ఓకేనా. ఇంత మంచి పాలసీస్ ఉండడం వల్ల ఈ పాలసీస్ని చూస్తే బై లుకింగ్ ఎట్ దీస్ పాలసీస్ ద ఇన్వెస్టర్స్ ఆర్ గెటింగ్ దట్ కాన్ఫిడెన్స్, ఓకేనా. ఇంత అంటే వీళ్ళకి ఇంత పాలసీస్ ఉన్నాయి. ఒక మంచి సోలార్ పాలసీ ఉంది, మంచి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఉంది, ఒక ఓపెన్ డేటా పాలసీ ఉంది, ఒక క్లౌడ్ పాలసీ ఉంది, ఒక డేటా మేనేజ్మెంట్ పాలసీ ఉంది, ఓకేనా. ఇట్లా డిఫరెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అని ఒకటి ఉంది. సో ఇటువంటి డిఫరెంట్ పాలసీస్ని చూసినప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ అండ్ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంది. ఎస్, తెలంగాణలో మనం ఇన్వెస్ట్ చేయడం కరెక్టే, తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తే మనం ఎటువంటి నష్టానికి గురిగాము అనే ఒక ధైర్యం వాళ్ళకు రావడం జరుగుతుంది. సో కాబట్టి దే ఆర్ విల్లింగ్ టు కమ్ టు తెలంగాణ, రైట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. తెలంగాణలో మంచి అవైలబుల్గా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది కనిపిస్తూ ఉంది, ఓకేనా. చాలా మంది పిల్లలకి మంచి స్కిల్ అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు స్కిల్లెస్ లేబర్ అనేది తెలంగాణలో లేరు. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ స్కిల్, ఓకేనా. అండ్ దానికి గల రీజన్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన టాస్క్ అనే ప్రోగ్రామ్ కావచ్చు, అవునా కదా, లేదా మన కాలేజెస్లో వస్తున్న కొత్త ఎడ్యుకేషన్ కావచ్చు. సో ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే తెలంగాణలో ఎట్ ప్రెసెంట్ మంచి స్కిల్డ్ లేబర్ అనే వాళ్ళు ఉన్నారు. సో బికాస్ ఆఫ్ దీస్ 3 రీజన్స్, ఫస్ట్ ఏంటంటే వీ హ్యావ్ ప్రాపర్ ఎకో సిస్టమ్, మంచి ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ఉంది మనకి. అండ్ ది తెలంగాణ ఈజ్ హ్యావింగ్ ప్రాపర్ ప్రోగ్రెసివ్ పాలసీస్ అండ్ దెర్ ఆర్ ఎనఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ తెలంగాణ. ఈ 3 రీజన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఏఐలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ సూపర్ కాన్ఫిడెంట్ టు కమ్ టు తెలంగాణ అండ్ ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ. దానివల్ల ఏమవుతుందంటే తెలంగాణలో ఏఐ అనేది బాగా డెవలప్ అవుతా ఉంది. సో దీస్ ఆర్ ద రీజన్స్. ఏఐ అనేది పర్టికులర్లీ తెలంగాణలోనే డెవలప్ అవ్వడానికి గల రీజన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. లెట్ us look at the points. To cater the growing demand of AI professionals in the job market. ఎవరు? AI professionals, నార్మల్ ప్రొఫెషనల్ కాదు. ఇప్పుడు నేను కూడా ఒక ప్రొఫెషనల్, నాది ఒక ప్రొఫెషనల్ జాబ్, బట్ నాది టీచింగ్, నాది ఏఐకి సంబంధించింది కాదు. ఇక్కడ వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏఐ ప్రొఫెషనల్స్ గురించి మాట్లాడుతున్నారు. ద స్టేట్ విల్ ట్రైన్ 5 lakh ప్రొఫెషనల్స్. స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ నుండి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. మనకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కూడా ఇక్కడ నుండి రావడం జరుగుతుంది. పర్టికులర్లీ Group 2 అండ్ Group 3 ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది.
రైట్. సో స్టేట్ విల్ ట్రైన్ 5 lakh professionals in AI specializations by 2027. సో ఫస్ట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టార్గెట్ ఇయర్ ఏదైతుందో దీస్ టార్గెట్స్ ఇయర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్స్. అంటే మన క్వశ్చన్ ఎలా రావచ్చు, గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు అకార్డింగ్ టు దిస్ AI సమిట్ ప్రకారం మన తెలంగాణ యొక్క ప్రభుత్వం 5 లక్షల మంది యువతకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తుంది, AI స్కిల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఏ సంవత్సరం లోపు AI స్కిల్ ట్రైనింగ్ ఇస్తుంది అనే క్వశ్చన్ రావచ్చు. దట్ విల్ బి బై 2027. అంటే 2027 సంవత్సరం కల్లా తెలంగాణ గవర్నమెంట్ ఒక 5 లక్షల మంది యూత్కి మనకు AI స్కిల్స్ని నేర్పించడం జరుగుతుంది అండ్ వాళ్ళని AI ప్రొఫెషనల్స్గా మార్చడం జరుగుతుంది. సో క్వశ్చన్ ఎండ్ ఇయర్ మీద రావచ్చు. అంటే ఎప్పటి వరకు ఏ సంవత్సరంలోగా తెలంగాణ ప్రభుత్వం AI ప్రొఫెషనల్స్ని తయారు చేస్తుంది అంటే దట్ ఈస్ బై ద ఇయర్ 2027. దట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్. సో తెలంగాణ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ది గవర్నమెంట్ సర్వీస్. చూడండి, గవర్నమెంట్ సర్వీస్ని ఇంప్రూవ్ చేయాలి అంటే గవర్నమెంట్ సర్వీసెస్లోకి కూడా AIని తీసుకొని రావాలి అనేది తెలంగాణ గవర్నమెంట్ యొక్క వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎయిమ్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. తెలంగాణ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ది గవర్నమెంట్ సర్వీస్ డెలివరీ ఓవర్ 1 crore సిటిజన్స్ త్రూ AI పవర్డ్ సొల్యూషన్స్ బై 2027. 2027 సంవత్సరం కల్లా 1 కోటి సిటిజన్స్కైనా అట్లీస్ట్ 1 కోటి సిటిజన్స్కైనా మనం AI ద్వారా సర్వీస్ చేయాలి అనేది గవర్నమెంట్ ఇక్కడ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో రెండు ఇక్కడ ఇంపార్టెంట్, దట్ ఈస్ 1 crore సిటిజన్స్కైనా AI సర్వీసెస్ కల్పించాలి అండ్ అట్ ద సేమ్ టైం ఏ ఇయర్ కల్లా AI సర్వీసెస్ కల్పించాలి అంటే దట్ ఈస్ బై ద ఇయర్ 2027. సో ఈ AI సమిట్లో మనకు 2027 అనేది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇయర్ అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. సో AI ఫర్ ఎఫిషియన్సీ, ఇక్కడ నుండి చూడండి AI ఫర్ ఎఫిషియన్సీ. వి ఆల్ నో దట్ మనిషి పనిచేసింది వేరు, కంప్యూటర్ పనిచేసింది వేరు. మనిషి పనిచేసింది వేరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసింది వేరు. సో మనం పనిచేసేదానికి అండ్ ఒక మెషిన్ పనిచేసేదానికి దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. లాట్ ఆఫ్ డిఫరెన్స్ విల్ బి దేర్ ఇన్ ది వర్కింగ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ మెషిన్, రైట్. సో AI మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో డెఫినెట్లీ మనకు ఖచ్చితంగా ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, this initiative aims to ultimately achieve more than 20% increase in the productivity. How much increase? 20% increase in what? In productivity. So I am expecting, you know what is the difference between production and productivity. ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్టివిటీ అంటే ఏంటిది అనే దానికి మీకు డెఫినేషన్ తెలుసు అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఆ రెండింటికి డిఫరెన్సియేషన్ నేను ఇప్పుడు చెప్పా. సో ఇక్కడ చూడండి, 20% ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్టివిటీ ఫర్ 2 lakh అఫీషియల్స్ బై ది ఎండ్ ఆఫ్ 2025. కనీసం ఒక 2 లక్షల అఫీషియల్స్ పనిలో 20% అన్న ఇంప్రూవ్మెంట్ రావాలి. దేంట్లో? ప్రొడక్టివిటీలో 20% ఇంక్రీజ్ ప్రొడక్టివిటీలో కనిపించాలి. ఎంతమంది అఫీషియల్స్లో? 2 లక్షల అఫీషియల్స్లో అనేది మనం AI ఫర్ ఎఫిషియన్సీ అనే దాని కింద చూడబోతున్నాం. అంటే 1 లక్ష మంది మనకి ఇక్కడ ఒక 2 లక్షల మంది ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో 2 లక్షల మంది అఫీషియల్స్ యొక్క పనితనాన్ని మెరుగుపరచాలి. ఏ సంవత్సరం కల్లా? 2025 సంవత్సరం కల్లా. దేన్ని యూజ్ చేసి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే AI ఫర్ ఎంప్లాయ్మెంట్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ AIని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వీఆర్ గోయింగ్ టు లూజ్ జాబ్స్ అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. బట్ సార్, AIని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల జాబ్స్ ఏం పోవు అనేది నా వాదన. ఎట్లా అంటే AIని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆ AIని సంబంధించిన మెషిన్స్ని కనిపెట్టాలి, దానికి సంబంధించిన AIలో ప్రాబ్లమ్స్ వస్తే వాటిని రన్ చేయాల్సిన టెక్నీషియన్స్ కావాలి. అంటే జాబ్స్ పోవు సార్, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఉన్న కొన్ని రకాల జాబ్స్ పై కొత్త రకాల జాబ్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి ఆ కొత్త రకాల జాబ్స్ కోసం ఏంటంటే మనకు చాలా స్కిల్ అవసరం ఉంటుంది. అదొకటైతే ఉంది. సో రైట్, ఇక్కడ చూడండి, ఇండియాస్ AI మార్కెట్ ఎస్పెషల్లీ ఇన్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్పీరియన్స్ రోబోస్ట్ గ్రోత్ విత్ అన్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 25 to 35%. ఓకేనా? AI వల్ల మన ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగే ఛాన్స్ ఉందంట సార్? కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో మనం చూస్తే 25 to 30% వరకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి రాబోతా ఉన్నాయి విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ AI. ఏ సంవత్సరం కల్లా సార్ అంటే బై 2027. 2027 సంవత్సరం కల్లా 25 నుంచి 35% ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది సార్, డిక్రీజ్ అవ్వట్లేదు. ఓకేనా? ఎవరైతే చాలా మంది AI వల్ల జాబ్స్ పోతాయి అని అంటున్నారో వాళ్ళకు యూ కెన్ సీ హియర్ దట్ జాబ్స్ ఆర్ వీఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ జాబ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇంకా జాబ్స్ అనేవి పెరుగుతాయంట 25 to 35%. అది కూడా 2027 కల్లానే. అదొక పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఈ AI ఫర్ ఎంప్లాయ్మెంట్ అనే ఇనిషియేటివ్ ఏదైతుందో ఇది ఎవరి మీద ఫోకస్ చేస్తారు సార్ అంటే ఎవరైతే 18 years నుంచి 45 years లోపు ఉన్నారో, ఆన్ ది పీపుల్ హూ ఆర్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ 18 to 45, 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది దిస్ AI ఫర్ ఎంప్లాయ్మెంట్ అనే ఇనిషియేటివ్.
ఇక్కడ మనకి మళ్ళీ ఒక క్వశ్చన్ రావచ్చు, AI ఫర్ ఎంప్లాయ్మెంట్ అనే ఇనిషియేటివ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది అని ఒక క్వశ్చన్ రావచ్చు. 18 to 50 అని ఇవ్వచ్చు, 18 to 60 అని ఇవ్వచ్చు, 60+ అనవచ్చు, అవునా కదా. కాకపోతే ఇక్కడ ఆన్సర్ విల్ బి 18 to 45. దిస్ ఈస్ ది సెకండ్ పాయింట్. సో AI ఇన్ స్కూల్స్, వాట్ ఈస్ ఇట్? AI ఇన్ స్కూల్స్, స్కూల్స్లో AIని మనం వాడాలి. సో చూడండి, ఇందాక మనం చూసినట్లయితే ఇందాకటి ఏజ్ గ్రూప్ వేరు, అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఇనిషియేటివ్ ఏంటంటే 15 to 18 years పిల్లల మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. AI ఇన్ స్కూల్స్లో దిస్ ఇనిషియేటివ్ టార్గెట్ స్టూడెంట్స్ ఏజ్డ్ 15 to 18, ఓకేనా, 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది మన AI ఇన్ స్కూల్స్ అనే ఇనిషియేటివ్, రైట్. ఇక్కడ సెకండ్ పాయింట్ చూసినట్లయితే ది AI curriculum will be rolled out in schools starting in the academic year of 25-26. 2025 and 26 academic year ఏదైతుందో ఆ అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి స్కూల్స్లో AIకి సంబంధించిన సబ్జెక్ట్ని బోధించడం జరుగుతుంది మన తెలంగాణలో, రైట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, బై 2027 దిస్ కరిక్యులం విల్ కవర్ ఆల్ AI ఇన్ సీనియర్ సెకండరీ స్కూల్స్. సీనియర్ సెకండరీ స్కూల్స్లో 2027 సంవత్సరం కల్లా AI కరిక్యులంని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏం ఇంపాక్ట్ రాబోతా ఉందంటే 5,000 స్కూళ్ళ మీద ఇంపాక్ట్ పడబోతా ఉంది, 5,000 గవర్నమెంట్ స్కూల్స్ మీద, 20,000 ఎడ్యుకేటర్స్ మీద, అంటే 1 టీచర్స్, 5,000 స్కూల్స్, 20,000 ఎడ్యుకేటర్స్ అండ్ 5 lakh స్టూడెంట్స్. అంటే 5 lakh స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్ బై దిస్ AI కరిక్యులం. అంటే AI కరిక్యులం అంతమందికి రీచ్ అవుతుంది 2027 కల్లా. ఇక్కడ చూసినట్లయితే ఈక్వల్ యాక్సెస్ వస్తుంది సార్ ఎవరికి? బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండింటికి ప్రయారిటైజ్ ఇస్తాం. అంటే ఇక్కడ AI సమిట్ అంటే AI గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ విల్ బి ఓన్లీ ఇంప్లిమెంటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, అట్లా ఏం లేదు. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, రెండిట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో అండ్ తెలుగు మీడియంలో రెండిట్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మేకింగ్ ఇట్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ స్కూల్స్ అక్రాస్ ది స్టేట్ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ డైవర్స్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్. సింపుల్ సార్, గవర్నమెంట్ స్కూల్స్లో AIని ఇంట్రడ్యూస్ చేస్తాము మనము. AIకి సంబంధించిన ఎడ్యుకేషన్ని, AIకి సంబంధించిన క్లాసెస్ని, AIకి సంబంధించిన సబ్జెక్ట్ని మనం చిన్నప్పటి నుండే స్కూల్స్లో కూడా చదివించడం జరుగుతుంది అనేది ఇక్కడ పాయింట్, రైట్. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ aims to equip 100% of senior secondary schools with an artificial intelligence curriculum by 2027. మళ్ళీ సేమ్ రావడం జరిగింది సార్. 2027 సంవత్సరం కల్లా 100% సెకండరీ స్కూల్స్లో మనకి AI గురించి కరికులంలో రావడం జరుగుతుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, AI ఫర్ ఆల్ అంటే AI ప్రతి ఒక్కరి కోసం AI అనమాట. ఇందాక మనం ఏం మాట్లాడడం స్కూల్స్ గురించి మాట్లాడడం జరిగింది, తర్వాత ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది, తర్వాత ఎఫిషియన్సీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. నౌ లెట్ us discuss AI ఫర్ ఆల్. ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విల్ లాంచ్ an AI ఫర్ ఆల్ క్యాంపెయిన్. ప్రతి ఒక్కరికి AI అన్నమాట. AI ఫర్ ఆల్ అంటే ప్రతి ఒక్కరికి AI. సో క్యాంపెయిన్ టు ఎడ్యుకేట్ అండ్ ఎంపవర్ సిటిజన్స్ ఏజ్డ్ 15 to 60. చూడండి సార్, ఇక్కడ డిఫరెన్సెస్ అవుతున్నాయి. AI ఫర్ ఆల్ ఈజ్ ఫర్ 15 to 60 years ఏజ్ గ్రూప్. అదే మీరు ఇక్కడ చూసినట్లయితే AI ఫర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ 18 to 45 అండ్ హియర్ ఇట్ ఈస్ 15 to 60. AI ఫర్ ఆల్ అనే ఇనిషియేటివ్లో గవర్నమెంట్ టార్గెట్ చేసిన ఏజ్ గ్రూప్ ఏంటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అవర్ ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ 15 to 60 years అనేది మన ఆన్సర్గా మనకి కనిపించాలి సార్. సార్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, ఇక్కడ మనకు రోహిత్ అనాలిసిస్ ఛానల్ ఏదైతుందో మన యాప్లో మనకు చాలా క్లియర్గా TSPSC గ్రూప్ 3కి ఒక డే వైజ్ కోర్స్ సార్, ఒక డే వైజ్ కోర్స్ అనమాట. అంటే ప్రతిరోజు మనం ఏం చదవాలి, ఏం చేయాలి, అంటే ఏ రోజు ఏ వీడియో చూడాలి, ఏ బుక్ చదవాలి అనేది మనకు చాలా క్లియర్గా డే వైజ్గా మెన్షన్ చేయడం జరిగింది సార్. సో దీన్ని కనుక తీసుకున్నట్లయితే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 యాజ్ వెల్. అండ్ దాంతోపాటు మన ఇండియన్ ఎకనామిక్ క్లాసెస్ ఏవైతున్నాయో సార్ దాని గురించి కూడా దాన్ని కూడా మీరు అందులో యాప్లో పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇందాక మనం చూసిన ఈ డే వైజ్ కోర్స్ ఏదైతే ఉందో సార్, ఈ డే వైజ్ కోర్స్కి సంబంధించిన ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు రోహిత్ అనాలిసిస్ ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో దాంట్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అవుతుంది. సో రైట్, సో లెట్ us get back. సో ఫ్యూచర్ రెడీ AI సిటీ. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మనకి ఎగ్జామ్లో సింపుల్ క్వశ్చన్ రావచ్చు, చాలా మందికి ఆన్సర్ చాలా మందికి తెలియవచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు. దట్ ఇక్కడ ఏమంటున్నాం మనం, ఫ్యూచర్ రెడీ AI సిటీ అంటున్నాం. దట్ మీన్స్ ఇన్ హైదరాబాద్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ AI సిటీ, రైట్.
వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ AI city, అంటే దాట్ విల్ బి డెడికేటెడ్ పర్టికులర్లీ ఫర్ ది AI ఓన్లీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఒక డెడికేటెడ్ సిటీ కట్టబోతా ఉన్నాం మనము తెలంగాణలో. సో క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, కామెంట్స్లో ఆన్సర్ చేయండి. దట్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని పట్టుకొచ్చిన స్టేట్ ఏంటిది అనే దాన్ని ఆన్సర్ చేయండి. సో ఇక్కడ చూడండి, హైదరాబాద్ ఈజ్ సెట్ టు హోస్ట్ AI సిటీ, state of the art 200-acre facility designed one of the largest and most advanced of its kind in the country. Telangana government ఏదైతుందో, తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు కమ్ అప్ విత్ AI సిటీ. ఆ AI సిటీ ఏరియా ఎంత ఉండబోతుందంట సార్ అంటే 200 acres ఫెసిలిటీ ఉంటుందంట. అంటే ఒక 200 ఎకరాలలో ఒక AI సిటీని మనము డెవలప్ చేయబోతున్నాం మన హైదరాబాద్లో. సో ఇవన్నీ చూసినప్పుడు మనకు ఒకటి క్లారిటీ వస్తుంది సార్, దట్ రాబోయే రోజులలో ఇన్ ది నియర్ ఫ్యూచర్, చాలా దూరం కూడా కాదు, ఇన్ ది నియర్ ఫ్యూచర్ ఇట్ సెల్ఫ్ ది హైదరాబాద్ అండ్ ఓవరాల్ తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బి ఎక్విప్డ్ విత్ AI, అండ్ వీ యాజ్ పీపుల్ ఆర్ ఆల్సో గోయింగ్ టు గెట్ lot of knowledge related to AI, and we as people of Telangana are also going to use AI in our day-to-day lives. అంటే గవర్నమెంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి మనం కూడా మన ప్రతిరోజు లైఫ్లో ఏఐని యూజ్ చేస్తామని చెప్పేసి మనం అనుకోవడం జరుగుతుంది. సో లెట్స్ గో ఫార్వర్డ్. రైట్, ఇక్కడ చూసినట్లయితే AI రీసెర్చ్ అండ్ కొలాబరేషన్ నెట్వర్క్ మనం ఇక్కడ చూసినట్లయితే ఎవరెవరు కొలాబరేట్ అవుతున్నారు సార్ ఈ తెలంగాణలో డెవలప్ అవుతున్న AI మానియా ఏదైతుందో దీంట్లో కొలాబరేట్ అవుతున్న వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి సార్, IIIT హైదరాబాద్ కనిపిస్తుంది, మనకు IIIT హైదరాబాద్ కనిపిస్తుంది, JNTU కనిపిస్తుంది, తర్వాత NIT వరంగల్ అనేది కనిపిస్తుంది, అవునా, తర్వాత ఇక్కడ అమెజాన్ కనిపిస్తుంది, మైక్రోసాఫ్ట్, మెటా అండ్ అదర్ కార్పొరేట్స్ ఏవైతున్నాయో వీళ్ళంతా కలిపి పెద్ద పెద్ద సార్ ఇవి. ఇక్కడ యూనివర్సిటీస్ కనిపిస్తున్నాయి, ఇక్కడ కార్పొరేట్స్ కనిపిస్తున్నాయి. ఆల్ దీస్ పీపుల్ ఆర్ కొలాబరేటింగ్ టుగెదర్ అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ పార్ట్నర్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ AI ఇన్ తెలంగాణ. తెలంగాణలో AI డెవలప్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కీ రోల్ పోషిస్తున్న యూనివర్సిటీస్ ఇవి అండ్ కార్పొరేట్ బాడీస్ ఇవి. అండ్ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో మనకు కనిపిస్తున్నాయి ఏంటంటే సార్, టాస్క్ కనిపిస్తుంది, VHub కనిపిస్తుంది, TWorks కనిపిస్తుంది, THub కనిపిస్తుంది, రిచ్ కనిపిస్తుంది, YHub కనిపిస్తుంది, NCAM, ఇమేజ్, TSIC అండ్ తెలంగాణ గవర్నమెంట్. ఇవన్నీ ఏవైతున్నాయో సార్ వీళ్ళందరూ కలిసి ఆల్ దీస్ పర్సన్స్ ఇన్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే దీస్ ఆర్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ సార్. ఇన్నోవేషన్కి హెల్ప్ చేస్తూ తెలంగాణలో ఇన్నోవేషన్ ఇంకా ఇంప్రూవ్ కావడానికి వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి సార్, ఆల్ దీస్ బాడీస్ ఆర్ వర్కింగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ తెలంగాణ. సో ఇన్నోవేషన్కి ఇంపార్టెన్స్ ఉంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎంట్రీ అవుతుంది సార్. ఇఫ్ దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ ఇన్నోవేషన్ దెర్ ఈస్ నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే ఒక కొత్తది, అవునా కదా, కొత్తదాన్ని తయారు చేయడమే ఇన్నోవేషన్ కదా. కాబట్టి ఇన్నోవేషన్ అనేది వస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది అంటే అక్కడ ఇన్నోవేషన్కి చాలా స్కోప్ ఉందన్నట్టు. మరి తెలంగాణలో ఇన్నోవేషన్ బాగా జరగడానికి కారణమైన ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే ఆల్ దీస్ ఆర్ ది ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ హెల్పింగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ తెలంగాణ అండ్ యాజ్ వెల్ యాజ్ artificial intelligence in Telangana. So this is a session which is related to Artificial Intelligence Summit which was held in Hyderabad on September 5th and September 6th in HICC. So this is about this session. In the next session we'll meet with another topic. Until then, thank you so much.